నమస్తే ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గామా దాడి తర్వాత దేశమంతా ముక్తఖండంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని అన్నారు. కానీ పాకిస్తాన్కు బుద్ధి చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసిందని, గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారని విమర్శించారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా కొనియాడారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీ అని సొంతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు, భారతరత్న, ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకుడు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారిని స్మరించుకోవడం దేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసింది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆజ్యం పోసి, ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన కాకుండా యువతకు నిన్నమన్న జరిగిన పహల్గామ్ సంఘటన తర్వాత మొట్టమొదటిసారి దేశ విభజన సమయంలో ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి పాకిస్తాన్ 2 ముక్కలుగా దేశాలు దాడి చెయ్యాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో, అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. కానీ పహల్గామ్ లో జరిగిన సంఘటనలు పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే ఆపిన, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈ రోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. నాయకత్వం మీ పార్టీ శ్రేణులను రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు స్థిరంగా ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు అసూలు వాసిలు. వాళ్ళ రక్తం వీరుడు రాజీవ్ గాంధీ గారి శ్రీమతి ఇందిరాగాంధీ తెచ్చింది మేము అర్పించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల. పెద్ద పులి వేటాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేషనల్ జియోగ్రఫీ వంటి ఛానల్స్లో అందరూ చూసి ఉంటారు. పెద్ద పులి టార్గెట్స్ పెట్టిందంటే మిస్ అయ్యే ప్రసక్తే ఉండదు. లేడి పిల్లల నుంచి మదగజం దాకా పులి పంజా నుంచి తప్పించుకోవడంలో అసాధ్యం. అలాంటి పెద్ద పులి ఒక ఎలుగుబంటికి భయపడిందంటే నమ్ముతారా? నమ్మడం కష్టమే. కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్ముతారు. పెద్ద పులిపై ఎలుగుబంటి తిరగబడింది. ఎలుగుబంటి దాటికి తోక ముడుచుకొని పెద్ద పులి పరారైంది. నల్లమల్ల అడవిలో చోటు చేసుకుంది ఈ సంఘటన. బుధవారం జరిగిన ఈ ఘటనలో సంబంధించిన వివరాలని ఇలా ఉన్నాయి. నల్లమల్ల అడవిలో ఎలుగుబంటి పిల్లపై దాడికి దిగింది పెద్ద పులి. ఇది గమనించిన తల్లి ఎలుగుబంటి పెద్ద పులిపై తిరగబడింది. తన బిడ్డను కాపాడుకోవాలనే తాపత్రయంలో పెద్ద పులిపై వీరోచితంగా తిరగబడింది. కాసేపు ఎలుగుబంటిపై తిరగబడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తోక ముడుచుకొని అక్కడి నుంచి పరారైంది పెద్ద పులి. పేగుబంధం నుంచి ఎంతటి పెద్ద పులి అయినా జూజీబీ అని ఈ ఘటనలో ప్రూవ్ అయిందని నెటిజన్లు తెలుపుతున్నారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరిగింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారాన రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ సంబంధించిన డిఎంయు వాహనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పౌర సంబంధాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ భేటీలో 24 ఎజెండాలపై చర్చించి ఆమోదం తెలిపింది కేబినెట్. వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని ఎరగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా తద్వారా ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్, ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 5 కోట్ల రూపాయలు పెట్టుబడితాం. అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ మన తోటపల్లి నియోజకవర్గం ఆలస్యం లేకుండా కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిసిటీలో ఆల్రెడీ ఒక వారికి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం తిరిగి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ల్యాండ్ ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా మెయింటెనెన్స్, రిపేర్స్, దాంట్లో సుప్రీంకోర్టు జడ్జెస్, మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు అందరు సభ్యులుగా ఉండి వారు వివిధ ప్రాంతాల్లో ఈ లా కోర్సెస్ని డెవలప్ చేయడానికి, లా కోర్సెస్ని నేర్పించడానికి వారి ఇతర రాష్ట్రానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టులో కేసులో 9 ఈ డిజేబిలిటీస్కి సంబంధించి స్పెషల్ ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేయాలని చెప్పేసి ఒక జనరలైజ్డ్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఉత్తర్వుల్ని, ఆ జడ్జిమెంట్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు. ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తుపాకుల మూతతో అడవులు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బుధవారం గాలింపు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలోని భద్రతా దళాలకు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం ఉంది. మృతి చెందిన వారు మావోయిస్టులో అగ్రనేతగా నంబాల కేశవరావు అలియాసు బసవరాజు కూడా మృతి చెందినట్లు సమాచారం ఉంది. మరికొంతమందికి గాయాలయ్యారు. మాద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతవాడ ఆర్టీసీ బలాలు పాల్గొన్నట్లు సమాచారం ఉంది. బుధవారం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చట్టాలు, న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఇలాంటి పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ప్రజాపాలన కమిషన్ పాలనగా మారిందని ఆరోపించారు. ఎన్నో నోటీసులు ఇచ్చినా అవన్నీ ఎగిరిపోతున్నాయని, న్యాయం, ధర్మం గెలుస్తాయి, నిజాయితీకి ఎప్పుడు ఓడిపోదని
BC10L కూలీ చనిపోతే ఇంకా మృతదేహాలు బయటకు తీయలేదని అన్నారు. నల్గొండలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిందని, ఇప్పటికే చర్యలు లేవని, 6 గ్యారంటీలు అమలు చేయలేదని చాతకాని ప్రభుత్వం అని విమర్శించారు. తులం బంగారం ఏమైందని, 4000 పింఛన్ మాట ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎప్పుడిస్తావు 4000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటి వాళ్ళని ఆ దేవుడు కాపాడి ఈ 3D మంత్రం రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య. నెలకు 2500 పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడిస్తావు 4000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఇటుబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాం. కాకతీయుల చారిత్రాత్మక కళ ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ సుందరంగా రూపుదిద్దుకుంది. మే 22న పునః ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ రైల్వే స్టేషన్ ఫోటోలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. అమృత్ స్టేషన్ వరంగల్ 2024 ఫిబ్రవరిలో పనులకు శంకుస్థాపన జరగగా మే 2025 నాటికి పనులు పూర్తి కావచ్చునని పేర్కొంటూ గతంలో ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుందని పోల్చి పలు చిత్రాలు షేర్ చేసుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ను మే 22న ప్రధాని మోడీ వర్చువల్గా పునః ప్రారంభిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొనే ఈ కార్యక్రమానికి తనకు ప్రత్యేక ఆహ్వానం అందిందని ఆమె పేర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో 3 లిఫ్టులు, ఆధునాతన వెయిటింగ్ హాల్ రూమ్స్, పార్కింగ్ ఏరియాలు, ఎస్కలేటర్లు, విశాలమైన పాదచారుల వంతెన, కళాత్మక శిల్పాలు, విశాలమైన ప్రాంగణం తదితర వసతులను వరంగల్ రైల్వే స్టేషన్లో కల్పించారు.
హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మియాపూర్ మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. నవభారత నిర్మాత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ సుబేదార్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడుతూ నవభారత నిర్మాత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు ఆ మహానీయుడికి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న మనమంతా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఐక్యతగా పోరాడాలని, దేశంలో శాంతి సామర్థ్యాన్ని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేసుకుందామని ఎమ్మెల్యే నాగరాజ్ పేర్కొన్నారు. వర్ధంతి రాజీవ్ గాంధీ యొక్క వారిని గుర్తించుకుంటూ ఈరోజు క్యాంప్ హౌస్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాలతో ఈ యొక్క భారతదేశానికి ఒక యుగాన్ని మార్చిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ. కంప్యూటర్ యుగం కానివ్వండి, టెలికమ్యూనికేషన్ యుగం కానివ్వండి, ఈరోజు మార్పు చెందిందంటే ఓన్లీ రాజీవ్ గాంధీ పితామహుడు. సో రాజీవ్ గాంధీ యాక్చువల్గా ఆయన పైలట్గా ఉండే, అతనికి రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేకుండే. అతని యొక్క సోదరుడైన సంజయ్ గాంధీ మరణానంతరం వారి యొక్క తల్లి అయిన మన యొక్క ఇందిరమ్మ వారి యొక్క ప్రోద్బలంతో రాజీవ్ గాంధీ గారు తిరిగి భారత అమేథీ నుండి గెలిచి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణ, అలాగే శ్రీలంక విషయంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు శ్రీలంకను కాపాడే దిశగా ముందుకు అడుగేసిన గొప్ప మహానీయుడు. అలాగే ఇతర దేశాలతోని మంచి సత్సంబాలు కలిగిన గొప్ప అందరికీ పెరంబుదూర్ తమిళనాడులో చంపడం జరిగింది. భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఎందుకంటే వారిని కంప్యూటర్ యుగంగా, అలాగే కమ్యూనికేషన్ రంగాన్ని టెక్నాలజీని తెచ్చిన గొప్ప మహనీయుడిగా గుర్తించుకునే రోజు కాబట్టి వారిని అందరం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని తెలియపరుస్తూ జై హింద్, జై కాంగ్రెస్. భారత నిర్మాత రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు నేషనల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉదయభాను, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజు ఆధ్వర్యంలో సుమారు 60 మందితో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్తో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు. తదనంతరం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చికిత్స పొందుతున్న వారిని సందర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించి, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సత్కరించి ఇద్దరు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నుండి హుజూర్ నగర్ వెళ్తుండగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. గాలివానతో కారు మబ్బులు ఏర్పడడంతో విజిబిలిటీ తక్కువగా అయిపోయింది. దీంతో పైలట్ హెలికాప్టర్ను కోదార్లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, కాంగ్రెస్ నేతలు స్పాట్కు చేరుకున్నారు. కోదార్ నుంచి హుజూర్ నగర్కు వాహనంలో బయలుదేరి వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు, లోపం ఏమీ లేదని, అనుకూలంగా వాతావరణం లేకపోవడంతో వల్లనే ఈ మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని మెల్లి చెరువుల్లో మంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సింది. పలు కు వెళ్లిన మంత్రి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని తెలిపారు. తక్కువ ఖర్చుతో పశువులకు పోషక విలువలు అందించే ప్రత్యామ్నాయ దానాగా అజొల్లా సాగును చేపట్టి పాల ఉత్పత్తి పెంచేందుకు గాను కృత్రిమ తొట్టి ఫామ్లో అజొల్లా మొక్కలు పెంచడం ద్వారా పాల ఉత్పాదక శక్తిని పెంపొందించి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆత్మకూరు మండలం గుడపాడు గ్రామంలో రత్నాకర్ రెడ్డి అనే రైతు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో చేపట్టిన అజొల్లా ఫామ్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికంగా పోషకాలు, మాంసకృతులు కలిగిన అజొల్లా మొక్కలు పెంచడం ద్వారా రైతులు ఇతర పోషక ఆహారాన్ని పశువులకు అందించాల్సిన అవసరం లేకుండా అజొల్లాని పశువుల దానితో కలిపి అందించడం ద్వారా పాల ఉత్పత్తిలో 15 నుండి 20% వృద్ధి కనిపిస్తుందని, అజొల్లా మొక్కల్లో మాంసకృతులు అధికంగా ఉండడం చేత పశువుల శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం తగు పాలలో ఉండడం చేత తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సమకూర్చడం జరుగుతుందని, అదేవిధంగా పశువుల ఆరోగ్యం పెంచి పశువుల జీవిత కాలాన్ని పొడిగిస్తుందని తెలిపారు. ఇప్పుడు మనం కాస్ట్ వేస్ట్ ఆత్మకూరు సైట్ ఆత్మకూరు ఇది 64 lakhs సైట్ ఐడెంటిఫై సిద్దిపేటలో సిద్దిపేటలో ఆల్రెడీ 16,000 ఇది అసలు 3 ఒకటే మరి వేరే వాళ్ళ ఊర్లో వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారా? ఒక కేజీ తెప్పించేసి ఇక్కడ గ్రో చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం రైతులకు ఇచ్చేస్తున్నాం. ఇంకా చాలా మిగులుతుంది కదా మీకు? మీరు తీసుకురా నాచులాగానే ఇప్పుడు ఇది కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సేవల కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను సందర్శించి అవుట్ పేషెంట్ రోగులతో కలిసి మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్ కార్యాలయాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది హాజరు పట్టికను, స్టాఫ్ రిజిస్టర్ను రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఈ ఔషధి ఉంది స్టేట్
వన్ ఎంపీహెచ్ఏ కానీ ఏదైనా చేస్తాం సార్. ఆత్మకూరు మండలం పరిధిలోని ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను తడిపొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో నిర్మించిన డంపింగ్ యార్డ్ను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేయడం ద్వారా డంపింగ్ యార్డ్ నందు నిర్మించిన తొట్టిలలో రైతులు వర్మిక కాంపోస్టు ఎరువు తయారు చేసుకోవడం జరుగుతుందని, ప్లాస్టిక్ ఇతర చెత్తను వాతావరణ కాలుష్యం కాకుండా ఉండేందుకు వ్యర్థ పదార్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం ద్వారా గ్రామంలో పారిశుద్ధ్యం నెలకొల్పడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. డంపింగ్ యార్డ్ ద్వారా సేకరించిన వ్యర్థ పదార్థాలను కాంపోస్టు ఎరువు ద్వారా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. అనంతరం ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. దాదాపు ఇన్విజిబుల్ ఎఫెక్ట్స్ మంచిగా మన దగ్గర లాస్ట్ పనుల పండుగ దాంట్లో కూడా బాగా చేశారు. ఈసారి కూడా మనకు దాదాపు 10,000 ఉన్నది. తర్వాత తీసుకుంటే మీకు ఇచ్చిన మెజర్మెంట్ లెక్క కూడా చేయాలి. మనకు మంచి డబ్బులు ఆవులకి కావాలన్నా ఫిష్ పాండ్ కావాలన్నా ఇట్లాంటి ఏమైనా ఉంటే మీరు చెప్పి మీరు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. దాదాపు ఇన్విజిబుల్ ఎఫెక్ట్స్ మంచిగా మన దగ్గర లాస్ట్ పనుల పండుగ దాంట్లో కూడా బాగా చేశారు. ఈసారి కూడా మనకు దాదాపు 10,000 ఉన్నది. తర్వాత తీసుకుంటే మీకు ఇచ్చిన మెజర్మెంట్ లెక్క కూడా చేయాలి. మనకు మంచి డబ్బులు ఆవులకి కావాలన్నా ఫిష్ పాండ్ కావాలన్నా ఇట్లాంటి ఏమైనా ఉంటే మీరు చెప్పి మీరు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. ఎండాకాలమా వానకాలమా అర్థం కాని పరిస్థితుల్లో మారింది వాతావరణం. మండే ఎండల టైంలో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరో బ్రేకింగ్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ప్రస్తుతం ద్రోణి కొనసాగుతుండగా రాబోయే 12 గంటల్లో అది అల్పపీడనంగా మారనున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే మే 21 అర్ధరాత్రి సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 36 గంటల్లో అంటే మే 22 తేదీ అర్ధరాత్రికి వాయుగుండంగా మారనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడే వాయువు గుండం వల్ల రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఇక తెలంగాణలో రాబోయే 5 రోజులు అంటే మే 26 తేదీ వరకు వర్షాలు పడినట్లు స్పష్టం చేసింది వెదర్ రిపోర్ట్. ఈ వర్షాలు ఈదురుగాలులతో ఉంటాయని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కోదాడ, సూర్యాపేట్, హుజూర్నగర్ ఏరియాల్లో వర్షాలు పడుతున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మొత్తం 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.